అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగినటువంటి ప్రసాదం విషయం దేశం మొత్తాన్ని కుదిపేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కల్తీకి సంబంధించి ల్యాబ్ టెస్టులు, రిపోర్ట్లు, ఈ అంశాలను పక్కన పెడితే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టీటీడీ నిబంధనల్లో తీసుకొచ్చినటువంటి మార్పులే ఈ గందరగోళానికి కారణమవుతున్నాయనేటువంటి విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అన్నిటికీ మించి టీటీడీలో తీసుకున్నటువంటి నిర్ణయాలని పారదర్శకంగా ఉండేందుకు ఆన్లైన్లో కూడా పెట్టకపోవడం గత పాలక మండలి చేసినటువంటి అతిపెద్ద తప్పుగా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు 2019కి ముందర, 2019 తర్వాత కొత్త ప్రభుత్వం అప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఏ మార్పులు, ఏ అంశాలు అవకతవకలుగా కారణమయ్యాయని భావిస్తున్నారు. అలానే నియమ నిబంధనల విషయంలో టీటీడీ అవసరాలకు తగ్గట్టుగా ఆవు నెయ్యి దగ్గర నుంచి వివిధ పదార్థాలను సప్లై చేసేందుకు పెట్టినటువంటి నియమ నిబంధనల్ని సరళీకరించడం అనేది సమస్యలకు కారణమైందనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ నిబంధనల్ని సవరించారు, ఏ మార్పులు జరగడం వల్ల ఈ గందరగోళం ఏర్పడుతుంది అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది టీటీడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఆర్డర్ కాపీ, అంటే నియమ నిబంధనల్ని సూచించేటువంటి ఒక నోట్. ఈ నోట్లో చాలా క్లియర్గా వివరాలు ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది 2019లో జరిగినటువంటి 19 ఎండింగ్లో జరిగినటువంటి మీటింగ్. 2020లో టీటీడీ బోర్డు అప్రూవల్తో దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దీని ప్రకారమే అనేక అంశాల్లో మార్పులు చేర్పులు చేశారు. ఇందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం టీటీడీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ప్రొక్యూర్మెంట్ వింగ్ తిరుపతి ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కౌ గీ విత్ అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ త్రూ ట్యాంకర్స్ ఆబ్లిక్ టిన్స్. అంటే 2 రకాలుగా ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. అలానే 4 రకాల మెటీరియల్స్ని తీసుకుంటుంది, 4 రకాల కేటగిరీల్లో తీసుకుంటుంది కౌ గీని. 2019లో ఏర్పడినటువంటి పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే రివిజన్ ఆఫ్ టెండర్ కండిషన్స్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ రికమెండేషన్స్ ఆఫ్ కమిటీ on the revised tender conditions placed before the purchase committee for its recommendations of the purchase committee placed before the TTD board for approval regarding. అది మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత టీటీడీ బోర్డు అప్రూవల్ కోసం పెట్టినటువంటి కండిషన్స్ ఇవి. ఇందులో ఏమేమి మార్పులు జరిగినాయి అది కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. ఎందుకంటే ఆవు నెయ్యి సరఫరా చేసేటువంటి విషయంలో ఉన్నటువంటి అంతకు ముందర ఉన్నటువంటి కండిషన్స్, అలానే క్వాలిటీ పారామీటర్స్ ఏంటి అనేది కూడా ఈ బోర్డు మీటింగ్లో ఇచ్చినటువంటి నోట్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కౌ గీ త్రూ ట్యాంకర్స్ ద్వారా సప్లై చేయడం ఒకటి, టిన్నుల ద్వారా సప్లై చేయడం మరొకటి. సో చిన్న మొత్తంలో అవసరమైనటువంటి ఆవు నెయ్యిని టిన్నుల ద్వారా సప్లై చేస్తారు. పెద్ద మొత్తంలో ఉపయోగించేది, ముఖ్యంగా లడ్డూ తయారీకి ఉపయోగించేటువంటి పెద్ద మొత్తంలో ఉపయోగించేటువంటి ఆవు నెయ్యిని ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తారు. దానికి సంబంధించిన టెండర్ స్పెసిఫికేషన్స్, రిజెక్షన్ లిమిట్, అంటే క్వాలిటీ ఎంత మెయింటైన్ చేయాలనేది కూడా చాలా క్లియర్గా టెండర్లో సెలెక్ట్ అయినటువంటి కంపెనీలకి ఇచ్చేటువంటి ఆనవాయితీ టీటీడీలో ఉంది. సో దానికి సంబంధించినటువంటి నోట్ మనం ఇది చూస్తున్నాం. అలానే ఏ అంశాలని మార్పులు చేర్పులకి చేశారు 2019 డిసెంబర్లో జరిగినటువంటి సమావేశంలో సబ్మిట్ చేసినటువంటి నోట్ ఇది. ఇందులోనే ఆ చేంజెస్ అన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ నోట్ని టీటీడీ బోర్డు మీటింగ్లో పెట్టారు. అది అప్రూవల్ అయింది, అదే అమల్లోకి వచ్చింది. దాని ప్రకారమే ఆవు నెయ్యి ప్రొక్యూర్మెంట్ అనేది, ఆవు నెయ్యి సేకరణ అనేది జరిగింది. సో ఈ మార్పులు జరిగినటువంటి కండిషన్స్ను ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ కేటగిరీ కనుక మనం చూస్తే కౌ గీ స్పెషల్ గ్రేడ్ విత్ అగ్మార్క్ త్రూ ట్యాంకర్స్ నేషనల్ వైడ్ సప్లై, అంటే జాతీయ స్థాయిలో ఎవరైనా కానీ సప్లై చేసేటువంటి వాటిలో ప్రధానంగా మారుస్తున్నటువంటి కండిషన్స్ ఏంటంటే 3 సంవత్సరాలు, కనీసం 3 సంవత్సరాల పాటు ఆపరేషన్స్లో ఉన్నటువంటి డైరీలోనే ప్రొక్యూర్మెంట్ చేయాలి అనేది పాత కండిషను. అయితే 2019లో జరిగినటువంటి డిసెంబర్లో జరిగినటువంటి బోర్డు మీటింగ్లో అప్రూవ్ చేసినటువంటి కొత్త కండిషన్ ఏంటంటే ద డైరీ షుడ్ హ్యావ్ బీన్ ఆపరేషనల్ అట్లీస్ట్ ఫర్ ద పాస్ట్ 1 year. 1 సంవత్సరం ఉంటే చాలు అనేటువంటి కండిషన్ని కొత్త కమిటీ అప్పుడు ఏర్పడినటువంటి కొత్త కమిటీ తీసుకొచ్చింది, అమలు చేసింది. ఇంకొక 2 కండిషన్స్, అంటే కండిషన్ నెంబర్ 18, కండిషన్ నెంబర్ 20, ఈ రెండింటిని పూర్తిగా తొలగించేశారు కొత్త పాలక మండలి. అంటే అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు పాలక మండలి చైర్మన్గా ఉన్నారు. 19 and 20లో ఏముంది ఒకసారి అది పరిశీలిద్దాం. 19 కండిషన్ నెంబర్ 19లో ద డైరీ షుడ్ హ్యావ్ బీన్ కలెక్టింగ్ అట్లీస్ట్ 4 lakh liters ఆఫ్ కౌ మిల్క్ పర్ డే ఫర్ ద లాస్ట్ 1 year యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ దేర్ ప్రొక్యూర్మెంట్ రికార్డ్స్ అండ్ రిటర్న్స్ సబ్మిటెడ్ టు FSSAI. అంటే ఇదేంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. వాళ్ళకి సబ్మిట్ చేసినటువంటి రిటర్న్స్ ఆధారంగా రోజుకి కనీసం
4 లక్షల లీటర్ల ఆవు పాలుని సేకరించినటువంటి సంస్థ అయి ఉండాలి. 1 సంవత్సరం రికార్డు ఉంటే సరిపోతుంది దానికి. అంటే సంస్థ 3 సంవత్సరాలు ఆపరేషనల్లో ఉండాలి, 1 సంవత్సరం ఈ రికార్డు ఉంటే సరిపోతుంది అనేది 19వ నెంబర్ కండిషను. ఆ కండిషన్ను పూర్తిగా కొత్త పాలక మండలి వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పాలక మండలి తీసేసింది. ఇక కండిషన్ నెంబర్ 20ని కూడా రిమూవ్ చేశారు. కండిషన్ నెంబర్ 20 ఏంటి అది కూడా చూద్దాం. కండిషన్ నెంబర్ 20, ఇట్ ఆల్సో షల్ హ్యావ్ ఎ ప్రాసెసింగ్ కెపాసిటీ ఆఫ్ మినిమం of 8 tons cow milk fat or ghee in excess of its market requirements of cow milk fat for liquid milk and other products for the last 1 year. This shall be evident from the returns submitted to FSSAI. మళ్ళీ ఇక్కడ కూడా అదే కండిషన్ పెట్టారు. అంటే వాళ్ళ ప్రాసెసింగ్ కెపాసిటీ మినిమం 8 tons ఉండేలాగా ఉండాలి. 8 tons పైన ఉండేలాగా ఉన్న సంస్థలు అయితేనే టీటీడీ అవసరాలకు తగ్గట్టుగా ఈ ఆవు నెయ్యిని సరఫరా చేయగలుగుతాయి అనేటువంటి కండిషన్ను కూడా పూర్తిగా తొలగించారు. కండిషన్ నెంబర్ 20 కొత్త పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఇలాంటి కండిషన్స్ అన్నిటిని తొలగించడం వల్లనే నాసిరకం సంస్థలు, చిన్న చితక సంస్థలు కూడా రంగంలోకి వచ్చాయనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ. ఇక కండిషన్ నెంబర్ 21లో కూడా మార్పులు చేస్తూ కొత్త సవరణతో కొత్త పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అదేంటో కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇఫ్ ద టెండరర్ ఈజ్ ఎ డైరీ ఆర్ ఘీ మ్యానుఫ్యాక్చరర్ ప్రొక్యూరింగ్ కౌ మిల్క్ అండ్ కౌ బటర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కౌ ఘీ సచ్ డైరీ, అంటే సొంతంగా ఆవులకి సంబంధించి పాల సేకరణ చేసేటువంటి వ్యవస్థ లేనివారు ఎవరైనా కానీ మరొకరి దగ్గర నుంచి కనుక ఈ సేకరణ చేస్తే వాళ్ళకి ఉండేటువంటి కండిషన్స్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. మ్యానుఫ్యాక్చరర్ షల్ హ్యావ్ సచ్ కౌ మిల్క్ క్రీమ్ అండ్ కౌ బటర్ ఫ్రమ్ రెప్యూటెడ్ డైరీ సప్లయర్స్ హూ హ్యావ్ FSSAI లైసెన్స్ and are certified under FSM, HACCP, QM and QMS. Such tenderer shall present records of procurement of the tune of at least 12 tons of cow milk fat equivalent per day. ఇది ఒక కండిషన్ పెట్టారు. అలానే ఇది కూడా ఆపరేషనల్ ఫర్ అట్లీస్ట్ ఫర్ ద 3 years అనేటువంటి కండిషన్ ఇందులో ఉంది. సో ఈ రెండింటిని కూడా ఏ విధంగా చేశారంటే ఈ పాల సేకరణ చేసేటువంటి సంస్థలకు కూడా ఒక రిలాక్సేషన్ ఇచ్చే విధంగా 8 టన్నుల సేకరణ చేసేటువంటి కౌ మిల్క్ ఫ్యాట్ సేకరించేటువంటి కండిషన్ పెట్టారు. అలానే ఆపరేషనల్ ఫర్ 3 years అనేటువంటి కండిషన్ మళ్ళీ ఇక్కడ కూడా 1 year కింద సవరించారు. సో ఆ కండిషన్ నెంబర్ 21లో చేసినటువంటి మార్పు ఇది. మొత్తంగా 3 మార్పులు జరిగినాయి. 4వ మార్పు ఏంటో కూడా మనం చూద్దాం. ఇది కూడా 1 yearకి తగ్గిస్తూ 3 ఏళ్ళు ఉన్నటువంటి కండిషన్ని 1 yearకి తగ్గిస్తూ కొత్త దానిలో నిర్ణయం తీసుకుంది. ఇక కండిషన్ నెంబర్ 72ని కూడా మాడిఫై చేసింది 2019లో ఏర్పడినటువంటి కొత్త పాలక మండలి. కండిషన్ నెంబర్ 72లో ఏముందో ఒకసారి మనం చూద్దాం. యాన్యువల్ టర్న్ ఓవర్ ఆఫ్ ద ఫర్మ్ షుడ్ బి అట్లీస్ట్ 250 crores. అంటే ఏ టెండర్లో పాల్గొనేటువంటి సంస్థ 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండే విధంగా ఉన్నటువంటి సంస్థ అయి ఉండాలి. అలానే షెడ్యూల్స్ అట్లీస్ట్ 1 year ఇన్ లాస్ట్ 3 financial years. సో బ్యాలెన్స్ షీట్లు ఇవన్నీ కూడా చార్టెడ్ అకౌంటెంట్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. 3 ఏళ్లకు సంబంధించి ఈ డేటా పెట్టారు. దీనికి మాడిఫికేషన్ తీసుకొస్తూ ఏం చేశారంటే ఈ 250 కోట్లని 150 కోట్లుగా సవరించింది కొత్త పాలక మండలి. సో ఈ మాడిఫికేషన్స్ చేయడం వలన ఈ 4 కండిషన్స్లో మార్పులు తీసుకురావడం వలన చాలామంది ప్లేయర్స్, ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ ఇస్తే ఆసక్తి ఉన్నటువంటి డైరీ సంస్థలన్నీ కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ మార్పులు చేయడం వలన కొంతమంది బినామీల ద్వారా ఆపరేషన్స్ చేశారు అనేటువంటి విమర్శలు ఇప్పుడు అధికార పార్టీ నుంచి వైసీపీ నాయకత్వం వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. పైగా టీటీడీ పాలక మండలి విషయంలో వైవి సుబ్బారెడ్డి ఈ విషయంలో అత్యుత్సాహం చూపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 4-5 నెలల్లోనే దీనికి సంబంధించిన ప్రాసెస్ మొదలుపెట్టారు. డిసెంబర్ కల్లా ఈ కమిటీ చేసినటువంటి సిఫార్సులన్నీ కూడా అప్రూవ్ చేసే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. దీని వెనకాల దురుద్దేశాలు ఉన్నాయనేటువంటి ఆరోపణ అధికార కూటమి నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. అలానే ఇప్పుడు మనం చూసింది ఏంటంటే ఇది నేషన్ వైడ్ సప్లయర్స్కి సంబంధించి పెట్టినటువంటి కండిషన్స్. ఇదే తరహాలో మరొక కండిషన్ అంటే ఏపీలో ఉండే సప్లయర్స్ కూడా దాదాపు ఇవే కండిషన్స్లో మాడిఫికేషన్ చేస్తూ ఏపీలో ఉండేటువంటి సప్లయర్స్ కూడా ఈ పాలక మండలి సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. సేమ్ అవే కండిషన్స్ మార్పులు చేర్పులు చేశారు. ఇవి ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఏపీ డైరీస్ అనమాట.
సో కండిషన్ నెంబర్ 2 కింద ఏపీ డైరీలో తీసుకున్నటువంటివి కూడా 18 నెంబర్ కండిషను, 19, 20 అండ్ 21. సో సేమ్ కండిషన్స్, సేమ్ మార్పులు, అదే మార్పులతో 72 కండిషన్ కూడా మార్పులు చేస్తూ దానికి సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ డేటా విషయం కూడా ఇచ్చారు. అలానే మరొక ఇది అంటే రెండో కేటగిరీ అంటే ట్యాంకర్స్ కేటగిరీలో ఏపీ అండ్ ఆల్ ఇండియా లెవెల్కి మనం చూసాము. సో ఈ మార్పులన్నీ తీసుకొచ్చి టిన్స్ సప్లైకి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. వీటన్నిటినీ కూడా సజెషన్స్ ఆఫ్ ద కమిటీ, ఈ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్ ఆధారంగానే ఈ మార్పులు చేర్పులు అన్నీ చేస్తున్నట్టుగా కన్క్లూజన్ రిమార్క్స్లో రాశారు. టీటీడీ దీని ఆధారంగా పర్చేజెస్ చేపట్టొచ్చు అనేటువంటిది క్లారిటీ ఇచ్చారు. అలానే 29/2/2020 నుంచి అంటే ఫిబ్రవరి నెల నుంచి చేసినటువంటి ప్రొక్యూర్మెంట్స్ అన్నిటికి కూడా దీనికి అప్రూవల్ ఇస్తూ పర్చేస్ కమిటీ రిజాల్వ్ టు ద అప్రూవల్ ఆఫ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద పర్చేస్ కమిటీ ఆల్సో ఎక్స్పిడిట్ సచ్ ఎక్సర్సైజ్ ఇన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ అదర్ మేజర్ కమోడిటీస్ లైక్ క్యాష్యూ, డ్రై గ్రేప్స్, కార్డమమ్, అలానే బీజీ దాల్, వీటన్నిటికీ కూడా ఈ కండిషన్స్ వర్తించేలాగా. ఇది కేవలం ఆవు నెయ్యి సేకరణకు మాత్రమే కాదు, ఈ మార్పులు చేర్పులన్నీ కూడా బోర్డులో జరిగినటువంటి రికమెండేషన్స్ని అప్రూవ్ చేస్తూ దీని ఆధారంగా ఇతర ప్రొక్యూర్మెంట్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు అలానే డిప్యూటీ ఈఓ సైన్ చేసినటువంటిది కాపీ ఇది. సో ఈ మార్పులు చేర్పులు చేయడం వెనకే ఒక కుట్ర ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సేవా దృక్పథంతో అలానే ధార్మిక రంగ సంస్థ కింద కాకుండా ఒక కమర్షియల్ ఈవెంట్ కింద మార్చేసి ప్రతి కొనుగోలులోనూ లాభ నష్టాలను బేరీజ్ వేసుకోవడం ద్వారా కమిషన్ల కోసమే ఈ మార్పులన్నీ చేశారనేది ప్రధానమైనటువంటి విమర్శ. దశాబ్దాల పాటు అమలు చేసినటువంటి కండిషన్స్లో మార్పు చేయాల్సినటువంటి అవసరం ఏంటి? 250 కోట్ల టర్నోవర్ ఉన్నది. ఇప్పుడున్నటువంటి మార్కెట్ వాల్యూని బట్టి ఇంకా పెరిగితే పెరగాలి, కానీ 150 కోట్లకి ఎలా తగ్గిస్తారనేటువంటి ప్రశ్నలు కూడా కూటమి నేతలు చాలా స్పష్టంగా గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి సంధిస్తున్నారు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పటి వరకు ఓపెన్ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఉండడం వెనకే ఒక ప్రధానమైన కుట్ర అనేది మరొక ఆరోపణగా కనిపిస్తుంది. సో తిరుమల లడ్డు అపవిత్రం అయిందా లేదా అనే చర్చ కంటే కల్తీల దుర్మార్గానికి బలైందనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయని హిందూ ధార్మిక సంస్థలు, హిందుత్వవాదులు వాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటినీ సంస్కరించేటువంటి క్రమంలో కొత్త బోర్డు ఏర్పాటు చేసేందుకు కావాల్సినటువంటి చర్యల్ని ఏపీ సర్కార్ కూడా చేపట్టినట్టుగా సమాచారం ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, టీటీడీ కొత్త బోర్డు వైపు నుంచి కానీ, టీటీడీ అధికారుల పక్షాన కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటారనేటువంటి అంశంపైనే శ్రీవారి భక్తులందరూ కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.